భారీ వర్షాలు విజయవాడ గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. 2 రోజుల విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో 4 అడుగుల మేర నీరు నిలిచింది. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఎప్పుడూ చూడని రీతిలో బెజవాడలో కుంభవృష్టిలా వర్షం పడటంతో కాలనీలన్నీ నీట మునిగాయి. నగరం జలదిగ్బంధంలో చిక్కి విలవిల్లాడుతుంది. ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, విజయవాడలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా డీటెయిల్స్ ఇవ్వండి. అంటే జల దిగ్బంధనం అనే పదాన్ని ఎక్కడైనా అన్వయించాలంటే మాత్రం ప్రస్తుతానికి విజయవాడలో ఉన్న పరిస్థితుల్ని జల దిగ్బంధనం పేరుతో మనము అన్వయించేది. ఎందుకంటే దాదాపుగా 5 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత వర్షం పడడం కానివ్వండి, ఆ వర్షపు నీళ్లు మొత్తం దాదాపుగా చాలా కాలనీల్లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోవడం అన్నది కూడా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఒకే రోజు దాదాపుగా 290 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదవ్వడం కానివ్వండి, ఆ నమోదైన క్రమంలో అక్కడ ఉన్న పరిస్థితులు, ఎందుకంటే మనం చూస్తున్నాము ఎప్పుడైనా సరే దుర్గగుడికి సంబంధించిన కొండ చర్యలు విరిగిపడేది అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. కానీ బట్ అది ఓన్లీ ఘాట్ రోడ్ వైపు జరుగుతుంటుంది. ఇంకో వైపు ఎప్పుడు అలాంటిది వెళ్ళలేదు. కానీ బట్ నిన్న కొండ చర్యలు విరిగిపడడం కానివ్వండి, ఆ ప్రమాదంలో 6 చనిపోవడం కూడా విజయవాడ వాసుల్ని కలవరానికి గురి చేసిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఓవరాల్ గా చూస్తే కూడా ఏంటంటే ఈ వర్షం అన్నది ఎప్పుడు ఇంతవరకు చూడలేదు అన్నది ఒక మాట అయితే, మరొకటి మొత్తం అంటే ప్రాంతాల వారీగా చూస్తే లాస్ట్ టైం ఎప్పుడైతే విజయవాడలో 2020 అక్టోబర్ 13వ తారీఖున 122 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే హైయెస్ట్. బట్ ఈసారి మాత్రం 290 మిల్లీమీటర్ల వర్షపాతం, దాదాపు 29 సెంటీమీటర్ల వర్షపాతము నమోదవ్వడంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతి ఒక్కరు అప్రమత్తత అయితే అయ్యారు. బట్ అయితే ఓవరాల్ చూస్తే పర్సెంటేజ్ అంటే ఏదైతే మన విజయవాడలో ఉన్న వివిధ ప్రాంతాల్లో చూస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 174 మిల్లీమీటర్ల వర్షం పడితే అది శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపుగా 125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం అనేది 2 కూడా ఆల్ టైమ్ రికార్డుగానే మనం చెప్పాలి. అంతేకాకుండా ఓవరాల్ చూస్తే ఇక విజయవాడ సెంట్రల్ లో 174 మిల్లీమీటర్ల వర్షపాతము, విజయవాడ నార్త్ లో 173, విజయవాడ వెస్ట్ లో 172 అలా వర్షపాతం నమోదవడము. అట్లా చూస్తే మొత్తం శనివారం రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా 258 మిల్లీమీటర్లు అంటే 226 సెంటీమీటర్ల వర్షపాతము నమోదవడంతో పాటు ఈ 20 ఏళ్ల తర్వాత బుడగమేరు కూడా పొంగి సమీప ప్రాంతాల్లో వరదనీరుగా ప్రవహిస్తున్న మనకు అనిపిస్తారు. స్థానికులందరూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో మునుగు తేలింది. కానీ బట్ అయినా సరే సరిపోవట్లేదు. ఇంకా సాయం కోసం నిరీక్షించే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఓవరాల్ చూస్తే మాత్రం ఆటోనగర్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు మొత్తంగా వరద నీరు ఉంది. అంతేకాకుండా నేను చెప్పినట్టుగా అష్టదిగ్బంధనం చేసినట్టుగా జల దిగ్బంధనంలో ప్రస్తుతానికి విజయవాడ ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రాంతాలు ఏవైతే అన్ని ప్రాంతాల్లోనూ దాదాపుగా 4 అడుగుల మేర నీరు ప్రవహించడంతో పాటు పోలీస్ స్టేషన్లది కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధం లేకుండా దాదాపుగా అన్ని ప్రాంతాల్లోకి వాటర్ వచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి తోడు మరోవైపు అటువైపు నుంచి కృష్ణా నది పొంగడం కూడా కొద్దిగా కలతకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 53 మీటర్ అక్కడ వాటర్ అయితే పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో అది కరకట్ట సైడ్ నుంచి కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో అది కూడా కొద్దిగా కలవరానికి అయితే గురి చేస్తుందని చెప్పవచ్చు మనం కిరణ్. అయితే చిదంబర్ రెడ్డి, ఇప్పటికే ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ రికార్డు స్థాయిలో కూడా వర్షపాతం నమోదవుతుంది. ఇంకా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది? ఓవరాల్ చూస్తే ఇప్పుడు విజయవాడలో మనకి కీలకంగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు 4 అడుగుల మీద నుంచి పోవడం వల్ల అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సహాయక చర్యల్లో కీలకంగా 3 భాగాల పైన దృష్టి పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. మొదటి ఎవరైతే అక్కడ
ఇబ్బందికర ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బోట్లు ఏర్పాటు చేశారు. మర బోట్లతో పాటు నార్మల్ గా మ్యాన్ డ్రివెన్ బోట్స్ ని కూడా అక్కడి నుంచి ఏర్పాటు చేసి ఎవరైతే ఇబ్బందికర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తిండికి సంబంధించి అంటే ఇమీడియట్ ఫుడ్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ రిక్వైర్మెంట్స్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఆదేశించింది. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక కీలకమైన విషయం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే క్రమంలో ఏవైతే ఇప్పటికే తెగిపోయిన వాగులు కానివ్వండి లేకపోతే వాటిని మరమ్మతులకు సంబంధించి కొద్దిగా నీరు వర్షం నీరు కొద్దిగా ఫ్రీ అవ్వగానే అక్కడ నుంచి ఆ ఉధృతి తగ్గంగానే దాని మీద కూడా సహాయక చర్యలు చేపట్టేలాగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ మూడింటితో పాటు ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి అక్కడ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి హెల్త్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసేలాగా అంబులెన్స్లు వీటన్నిటి కూడా అందుబాటులో వచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వరద ఉధృతి ఎంత ఉంది, వర్షపాతము నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కెపాసిటీ ఏంటి, అక్కడ నుంచి మనుషులు తీసుకొచ్చే క్రమంలో జరుగుతున్న ఏర్పాట్లు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందన్న దాన్ని సమీక్షిస్తూ అవసరమైతే ఆర్మీ సహాయం తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నది మనకు అనిపిస్తుంది. కేవలం విజయవాడతో ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చెరువులు కానివ్వండి లేకపోతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు కానీ వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ అక్కడ ఎలాంటి సహాయక చర్యలు అవసరం ఉంటాయని వాటిని చెప్పడంతో పాటు ఎస్పీలను అందరినీ ఇప్పటికే అప్రమత్తం చేశారు. అంతేకాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు అధికారులు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరూ లీవ్ పెట్టకుండా దీనికి అవసరమైన సహాయక చర్యల్లో మీరు పాల్పంచుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కింద రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ. భారీ వర్షాలకు మొగల్రాజపురం సున్నపు బట్టి వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నీట మునిగాయి. రామవరపాడు రింగ్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. रहो जी।